తదుపరి ధనుస్సు రాశి. ఏప్రిల్ మాస ఫలితాల్లో ధనుస్సు రాశి వారికి మూలా నక్షత్రం 4 పాదాలు, మీ పేరులో మొదటి అక్షరం ఏ, యో, బా, బి అనే అక్షరములుగా కలవారు. పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, భూ, ధా, భా, ఢా అనే అక్షరం మీ పేరులో మొదటి అక్షరంగా కలవారు. ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో బే అనే మీ పేరులో మొదటి అక్షరం కలవారికి ఈ ధనుస్సు రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ ధనుసు రాశి వాటి కుటుంబ పరంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, ఉద్యోగపరంగా కానీ, ఇతర దేశాలు ఏ విధంగా వెళ్ళాలి, ప్రేమికులు అని ఏ విధంగా ఉన్నాయి ఇప్పుడు మనం తెలుసుకున్నాం. ఈ ధనుసు రాశి వారికి మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి ఈ మాసం అంతా. మీ కుటుంబంలో ఆస్తి వ్యవహారాల గురించి డిస్కషన్స్ జరుగుతాయి. తర్వాత కోర్టు వ్యవహారాలన్నీ కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు. ఓర్పు, సహనంతో, ఓపికతోటి ముందుకు సాగండి, తప్పకుండా విజయాన్ని పొందగలుగుతారు. తర్వాత సంతానం వలన కొంత ఇబ్బందులు కూడా ఉన్నాయి. సంతానపరంగా కొంత ఖర్చు పెట్టవలసి వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితుల వలన కొన్ని చెడు వ్యసనాలకు బానిసలయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. విద్యార్థులు చెడు స్నేహితులకి దూరంగా ఉండండి, మత్తు పానీయాలకి దూరంగా ఉండండి. బంధువుల వలన కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. కొంత నీలాప నిందలు కూడా మీ మీద వేసేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. బెట్టింగుల్లో కానీ, షేర్ మార్కెట్లో కానీ ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఈ మాసం మీరు నష్టపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. తర్వాత ప్రైవేటు ఉద్యోగస్తులకు కొన్ని పెద్ద పెద్ద ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి సూచనలు ఉన్నాయి. గవర్నమెంట్ ఉద్యోగస్తులకు పై అధికారులతోటి మాట రావచ్చు. కొంత ఒదిగి నడుచుకోండి, తప్పకుండా బాగుంటుంది. మీకు నోరు జారకండి, అతిగా మాట్లాడకండి, చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. విదేశాల్లో ఉన్న ఉద్యోగస్తులకు కూడా కొంచెం సమస్యలు ఏర్పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారస్తులకు కొన్ని ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు ఉన్నాయి. లాభాలు కూడా అంతంత మాత్రంగా వచ్చేటట్టు ఉన్నాయి. వీసాలు కూడా సరైన సమయానికి రాకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులకి గురి అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కానీ, ఉద్యోగస్తులకు కానీ. నిరుద్యోగులకు ఉద్యోగ సమస్యల నుంచి బయటపడగలుగుతారు. సంతాన ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. వివాహ ప్రయత్నాలన్నీ కూడా కొంత వాయిదా పడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అప్పటికి ప్రేమికుల మధ్య కొంచెం గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి విడిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి ఒకరికొకరు అర్థం చేసుకోండి. మీ ఇద్దరి మధ్య మధ్యవర్తుల్ని రానియకండి. ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్త వహించండి. బయట ఉండేటువంటి ఫుడ్ని తీసుకోకండి. కల్తీ ఫుడ్ని తినడం వల్ల అనారోగ్య పాలయ్యేటువంటి సూచనలు. రాజకీయ నాయకులకు ప్రత్యర్థులతోటి కొన్ని ఇబ్బందులు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. టీవీ రంగంలో వారికి, సినిమా రంగంలో ఉన్న వారికి కూడా కొత్త ప్రాజెక్టులు చేస్తారు. మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. డబ్బు కూడా సంపాదించగలుగుతారు. సంతానం వలన కొంత విసుగు, చిరాకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఓపికత, సహనంతో ఉండండి. అలాగని స్త్రీలు, వ్యాపారం చేసే స్త్రీలకు మంచి లాభదాయకంగా ఉంటుంది. జన ఆకర్షణ, ధన ఆకర్షణ కూడా కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి కమిషన్ రావడం, భూములు అమ్మడం కూడా జరుగుతుంది. కొత్త వ్యాపారాలను కూడా మొదలుపెట్టే వరకు కొత్త వ్యాపారాల్లో కూడా మెళుకువలు తెలుసుకొని మీరు ముందుకు సాగండి. మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఇంకా అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు రుద్రాభిషేకం చేయించుకోండి, సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోండి, గణపతికి గరికమాల సమర్పించండి. మీ వ్యక్తిగత జాతకంలో ఉన్నటువంటి లోపాలను తెలుసుకోవాలంటే నన్ను సంప్రదించండి. వాటి లోపాలను సరిచేసి మీకు అద్భుతమైనటువంటి సులభ మార్గంలో మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడం కోసం నా దగ్గర నవగ్రహాల ఆయిల్స్ కానీ, షట్చక్రాల ఆయిల్స్ కానీ, కొన్ని రకాల ఆయిల్స్ ఉన్నాయి. మీకు అద్భుతమైనటువంటి సులభ మార్గంలో పరిహారాలు చెప్పగలుగుతాను. నా నెంబర్కి సంప్రదించండి. సర్వే జనా సుఖినో భవంతు.